హాయ్ అండి. మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రై, చికెన్తో పులుసు కూర, గోంగూర చికెన్, అలాగే చికెన్తో పచ్చడి ఇలా చూసారు, కానీ ఎప్పుడైనా చికెన్తో కారపొడి చేశారా? చూడండి ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. చికెన్తో కారపొడి అండి. ఇప్పుడు నేను ఇలా కారపొడి చేశాను. ఎంతో గుమగుమలాడే వాసన, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చికెన్ కారపొడి కోసం కొంచెం పసుపు, కారం, అలాగే కొంచెం సాల్ట్ ఇదంతా వేసి బాగా కలిపెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ లేకుండా ఉడికించుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఇలానే ఉంచేద్దాము. ముక్కలకి కారం, ఉప్పు బాగా పడుతుంది. చికెన్ని కారంతో, ఉప్పు, కారం, పసుపుతో మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్లో మనం ఇలా పక్కకు ఉంచేసి ఈ లోపల కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఆల్రెడీ ముందు కారంతో కలిపాం కాబట్టి కొంచెమే పడతాయి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో కొంచెం ధనియాలు, కొంచెం జీరా ఫ్రై చేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు కూడా అండి, పట్టా, లవంగ, జాజి పువ్వు, జాపత్రి ఇవన్నీ వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక మొత్తం పక్కన పెట్టుకున్నాక ఈ చికెన్ ముక్కని వాటర్ లేకుండా మనం ఉడికించుకోవాలి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఫ్రై అయిపోతుందండి. నూనె యాడ్ చేసుకోవాలి. నేను ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం నూనె యాడ్ చేస్తున్నానండి. నూనెలో కూడా ఫ్రై అయితే బాగుంటుంది. ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్తో ఫ్రై అయితే కానీ కొంచెం నూనె కూడా యాడ్ చేసుకున్నాను, ఇంకా బాగా ఫ్రై అవుతాయని. బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై లాగా ఆయిల్లో. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు, కరివేపాకు వీటిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కల్లో మనం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేస్తున్నానండి, ఓన్లీ 1 రెబ్బ మాత్రమే. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. అయిపోయిందండి పౌడర్.